రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 116వ వచనము. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము బ్రతకాలంటే ఆయన మాట. అదేంటి? బ్రతకటానికి మనకు ఆహారం కావాలి, నీరు కావాలి, ఇవన్నీ కూడా మనకు కావలసి ఉన్నవి కదా. అంటే మనము బ్రతుకున్నట్లు మాట చొప్పున ఆదుకోవాలి. ఆశ భంగమై సిగ్గు పొందకుండా మనము ఉండాలంట. ఇది దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అనేటువంటి వచనాన్ని దేవుడు ఇక్కడ నెరవేరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట అంటే ఈ వాక్యము మనలను బ్రతికిస్తుంది, మనలను ఆదుకుంటుంది, మనలను అద్భుత రీతిగా ముందుకు నడిపిస్తుంది, మనకు వెలుగునిస్తుంది. ప్రతి చీకటిని మన జీవితంలోంచి తొలగించేసేదే దేవుని యొక్క మాట. అదే ఈ వాక్యము. అందుకే ఈ వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. వాక్య ప్రకారం గనక నీ జీవితాన్ని సరి చేసుకుంటూ పోతే నీ యొక్క జీవితం ఎప్పుడూ అద్భుతకరంగానే, ఆశ్చర్యకరంగానే, ఆనందకరంగానే ముందుకు సాగిపోతుంది. ఎలాంటి శ్రమ, బాధ, కష్టము, ఒత్తిళ్ళు నిన్ను చుట్టుముట్టినా కానీ ఈ యొక్క వాక్యము నీ ప్రాణమునకు సేద తీరుస్తుంది, నెమ్మదినిస్తుంది. అన్నిటిపైన నీకు అత్యధిక విజయాన్నిచ్చి నిన్ను గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో నిలవబెడుతుంది. అందుకే ఈ యొక్క వాక్యము నీకు అత్యవసరం. అందుకే మనం బ్రతకాలంటే దేవుని మాట అయిన ఈ వాక్కును మనం గైకొనాలి. అదే మనలను ఆదుకునేది. అట్లాగే మన ఆశ భంగం కాకుండా, సిగ్గునొందకుండా ఉండాలి అంటే కూడా ఈ వాక్యేనంట. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా దేవుడు అనేక వాగ్దానాలు చేసేసాడు మనకి. ఆ వాగ్దానములలో కొన్నింటిని మనము పట్టుకొని ప్రార్థించినా పట్టుదలగా తప్పనిసరిగా మనము మన యొక్క సిగ్గును మర్చిపోయేంత ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అప్పుడు నీవు ఆశించింది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ఆశ భంగము కానేరదు. కాబట్టి మనము బ్రతకాలంటే మాట కావాలి. మన ఆశ భంగము కాకూడదంటే, సిగ్గునొందకూడదంటే మనకు ఈ యొక్క వాక్కు, ఈ మాట కావాల్సిందే. కాబట్టి ఇలాంటి వాక్కును పొందుకొని మనమందరము కూడా ధైర్యంగా ముందుకు వెళ్దాం, ఆశీర్వాదంతో ముందుకు వెళ్దాం. బ్రతికి దీర్ఘకాలము దేవుని యొక్క నామాన్ని ఘనపరుద్దాం. మన యొక్క ప్రతి నింద, అవమానము, సిగ్గు తొలగిపోయేటట్లు, మనం ఆశించింది మనకు దొరుకునట్లు ఈ వాక్కు ప్రకారం మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, వాక్యమై ఉన్న దేవా, నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన రీతిలో ఇదిగో మేము బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున మేము నడుచుకొని ఆ మాట మమ్మల్ని ఆదుకునేటట్లు మీరే కృప చూపించండి. అయ్యా, మా ఆశ భంగము కాకుండా, సిగ్గునందకుండా మేము ఉండేటట్లు కృప చూపించి ప్రతి విషయంలో కూడా నీ గొప్ప ఆదరణ, నెమ్మది మాకు అనుగ్రహించి నడిపించండి. సమస్త విషయాలలో కూడా నీ మీద ఆధారపడటానికి, నీ వాక్కును అనుసరించి మేము నడుచుకోగలగటానికి కృపనిచ్చి నీ క్షేమకరమైనటువంటి స్థితిని మాకు అనుగ్రహించి నడిపించండి. మేము నీ వాక్కు ప్రకారం మా జీవితాలను సరిచేసుకోవటమే కాకుండా వాక్యానుసారమైనటువంటి జీవితము మా యొక్క హృదయాలలో నాటించుకొని ఆ వాక్కును అద్భుత రీతిగా క్రియారూపకంగా పొందుకొని వాక్కు ద్వారా వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదమును మేమందరము కూడా పొందుకొని మీ నామాన్ని ఎల్లప్పుడూ సకల జనుల ఎదుట ఘనపరిచేటువంటి వారముగా ఉండేటట్లు నీ కృపనిచ్చి నడిపించవలసిందిగా, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు సదాకాలము మీకే ఆరోపిస్తూ మేము కోరుకున్నది, మేము ఆశించినది మాకు అనుగ్రహింపబడేటట్లు సహాయము దయచేయవలసిందిగా నజరేయుడైన యేసునామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.